తెలంగాణ రాజకీయాలలో మరో భారీ మార్పు చోటు చేసుకుంది. శాసన మండలి వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతిని ఓ రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. వ్యక్తిగా వెళ్తున్నాను, రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేసిన తెలంగాణ జాగృతి ఇకపై రాజకీయ క్షేత్రాలలో పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే పార్టీ విధి విధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను కవిత ఏకరువు పెట్టారు. 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా పేదలకు ఇల్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఎందుకు లేదని, నిరుద్యోగులను కేవలం మభ్యపెట్టారని మండిపడ్డారు. భూ కబ్జాలు, కలెక్టరేట్ల నిర్మాణం కోసం అసైన్ భూముల బదిలీ కంటి అంశాలను తాను ఎప్పటికప్పుడు అప్పటి నాయకత్వం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తుందని కవిత విమర్శించారు. నాది ఆస్తుల పంచాయతీ అని కాంగ్రెస్ తలతోకలేని ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ చేసేవి చెత్త ఆరోపణలైతే కాంగ్రెస్ చేసేవి అతి చెత్త ఆరోపణలని ఆమె మండిపడ్డారు. తన రాజీనామాను ఆమోదిస్తే తనకు పూర్తి స్వేచ్ఛ వస్తుందని, ప్రజల కోసం ఒక వజ్రాయుధమై పనిచేస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నారు, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. నా అవమాన భారంతోనే ఇంటి పార్టీ నుంచి బంధం తెంచుకొని బయటకు వస్తున్నాను. తెలంగాణ మహిళలకు రోషం ఎక్కువ, అవమానిస్తే చూస్తూ ఊరుకోమని కవిత పేర్కొన్నారు.